సో లాస్ట్ ఎపిసోడ్ లో హీరోస్ అందరూ మాన్స్టర్ అసోసియేషన్ లోపలికి ఎంటర్ అయిపోయి ఉంటారు కదా. ఫ్లాష్ అయితే ట్రాన్స్మిటర్ ని చూస్తూ ఇంతకు ముందు చైల్డ్ ఎంపరర్ చెప్పిండే విషయాన్ని గుర్తు తీసుకుంటాడు. ఈ మాన్స్టర్ అసోసియేషన్ అండర్ గ్రౌండ్ చాలా పెద్దది. సో మనం ఎక్కడ ఉంటామనే విషయం తెలీదు, మనకు మనమే సహాయం చేసుకోవాలి, అందుకనే ఈ ట్రాన్స్మిటర్ ని ఇస్తూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పింటాడు. ఇంకా ఫ్లాష్ దగ్గరికి 3 మాన్స్టర్స్ అయితే వచ్చేస్తుంటాయి. అండ్ అవే కదా సూపర్ ఫాస్ట్ ఫ్లాష్ ఫీడ్ నీకోసమే ఎదుగుతున్నాము, దాంట్లో వస్తామని తెలుసుకొని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము అని చెప్తాయి. ఇంకా ఫ్లాష్ గురించి ఇంతకు ముందు ఎటకరంగా మాట చెప్పారు కదా, సూపర్ ఫాస్ట్ గా ఉంటాడని. అదే స్పీడ్ లో వాటిని చంపేస్తాడు. ఇంకా అలా ముందుకెళ్తున్నప్పుడు అక్కడ గేల్విండ్ అండ్ హెల్ ఫైర్ ఫ్లేమ్ వచ్చేస్తారు. సో వాళ్ళని చంపుదామనే చూస్తాడు కానీ వాళ్ళు కూడా ఫ్లాష్ ఏ స్పీడ్ తో వచ్చాడో అదే స్పీడ్ లోనే అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళైతే ఆ ఫైనల్ 44 ఇన్సిడెంట్ కి కారణం నువ్వే కదా అని చెప్తారు. దీని గురించి ఫ్యూచర్ లో తెలుసు. ఇంకా హెల్ ఫైర్ ఫ్లేమ్ అయితే నేవిక్ తగ్గట్టుగానే తన ఫ్లేమ్ లాంటి దాంతో ఫైట్ చేస్తుంటాడు. ఇంకా గేల్విండ్ అయితే లైక్ స్పైడర్ వెబ్స్ ని యూస్ చేసుకుని ట్రాప్ చేద్దామని చూస్తుంటాడు, కానీ ఫ్లాష్ అయితే వాటి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. దానికి గేల్విండ్ అయితే అయినా నువ్వు ఒక్కడవే వస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయాలి, మరి నీ మీద నీకు అంత కాన్ఫిడెన్సా అని చెప్తాడు. ఏం మాట్లాడుతున్నాడు ఫ్లాష్ టార్నడో అంతా కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కి బ్రాండ్ అంబాసిడర్స్. సో ఇంకా గేల్విండ్ అయితే తన స్టీల్ వైర్ వెబ్స్ ని యూస్ చేసుకుని ఫ్లాష్ ని ఒక పురుగులాగా బంధించేద్దామని అనుకుంటారు, కానీ ఫ్లాష్ అయితే ఆ చుట్టుపక్కల గోడల్ని డిస్ట్రాయ్ చేస్తాడు. అండ్ ఇన్ఫాక్ట్ ఒక్కడే వాళ్ళిద్దరిని పుష్ చేస్తుంటాడు. అండ్ అదే కాకుండా వాళ్ళిద్దరిని కొంపదీసి మీరేమైనా నా పైన రివెంజ్ తీసుకోవడానికి విలేజ్ నుంచి వచ్చారా, అందుకనే మాన్స్టర్ అసోసియేషన్ లో జాయిన్ అయ్యారు అని అడుగుతాడు, కానీ వాళ్ళు రెస్పాండ్ గారు. ఆ తర్వాత ఈ ప్లేస్ బాగోలేదని చెప్పి ముగ్గురు వేరే చోటుకి వెళ్తారు. అండ్ ఆ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ కూడా వాళ్ళు స్పీడ్ గానే ఫైట్ చేసుకుంటుంటారు. లైక్ గేల్విండ్ వాళ్ళైతే బ్లేడ్ కిక్స్ ని ట్రై చేస్తుంటారు. ఇంకా ఫ్లాష్ అయితే తన స్వాడ్ ని కింద పెట్టి స్లో డౌన్ అవ్వడానికి చూస్తుంటాడు. ఇంకా ఆ తర్వాత గేల్విండ్ అండ్ హెల్ ఫైర్ ఫ్లేమ్ అయితే ఈ ప్లేస్ ఫైట్ చేసుకోవడానికి భలే ఉంది కదా, ఇక్కడైతే నిన్ను చాలా ఈజీగానే చంపే అని చెప్పి ఫైటింగ్ చేయడానికి వెళ్తారు. ముగ్గురు చాలా స్పీడ్ గా ఫైట్ చేసుకుంటుంటారు. అండ్ ఈ ఎపిసోడ్ మిగతా ఎపిసోడ్స్ కంటే యానిమేషన్ వైస్ బాగానే, మిగతా ఎపిసోడ్స్ యాజ్ యూజువల్ ఎలాగో వర్స్ట్ అనుకోండి, అది వేరే. ఇంకా వాళ్ళేమో గాల్లో నీళ్ళలో ఇలా అన్ని చోట్ల ఫైట్ చేసుకుంటారు. ఈవెన్ వాటర్ ఫాల్ లో గెల్లి మరి ఫైట్ చేస్తారు. ఫ్లాష్ అయితే ఒంటరిగానే సునాయాసంగా వాళ్ళిద్దరు చేసే అటాక్స్ ని బ్లాక్ చేస్తుంటుంటాడు. అండ్ మాన్స్టర్ అసోసియేషన్ సంగతి ముగించేశాక నెక్స్ట్ మిమ్మల్ని ఇలా ఎవడు చేయమన్నాడో ఆడి సంగతి చూడాలి, ఇంతకీ ఎవడాడో అడుగుతాడు. దానికి విండ్ అయితే అతని పేరే స్కిల్ ఫిష్ హ్యూమన్ ట్రాఫికింగ్ లో డీల్ చేస్తుంటాడు. అండ్ దానికి అతను రాజులా చాలా మంది అతని కోసం పనిచేస్తుంటారు. సో నిజంగానే అతనితో వెళ్ళి నువ్వు ఫైట్ చేస్తావా అని అడుగుతారు. దానికి ఫ్లాష్ అయితే అబ్బా ఆడిని నేను ఆల్రెడీ చంపేశాను, ఎందుకంటే నన్ను చంపేందుకు చాలా మందిని పంపించాడు, సో అందుకని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చా, ఎంజాయ్ చేశాడు, మిమ్మల్ని కూడా అక్కడికే పంపిస్తాను అంటాడు. ఇంకా గేల్విండ్ అయితే తర్వాత 4-5 పేర్లు చెప్తాడు. వాళ్ళని కూడా ఫ్లాష్ అయితే ఫినిష్ చేస్తా అని చెప్తాడు. అండ్ ఒకరిద్దరిని అయితే గుర్తుపట్టాడు, ఎందుకంటే అప్పటికే చాలా మందిని చంపేసి ఉంటాడు కాబట్టి. సో ఇంకా గేల్విండ్ అయితే పర్లేదులే, మేము నిన్ను చంపేసిన తర్వాత వాళ్ళని చంపుదాం అనుకున్నాం అని చెప్పి ఫ్లాష్ తో ఫైటింగ్ లోకి దిగుతాడు. అండ్ ఫ్లాష్ కూడా అటాక్స్ ని బ్లాక్ చేస్తుంటాడు. అప్పుడే గేల్విండ్ అయితే ఆ విలేజ్ నుంచి వచ్చిండే టాప్ ఫైటర్స్ ఇప్పుడు చెప్పిండే క్రిమినల్స్ కంటే చాలా డేంజరస్ అని చెప్తాడు. దానికి ఫ్లాష్ అయితే అయినా అందరూ నింజాస్ ఆ విలేజ్ నుంచే వచ్చిండరు కదా అని చెప్తాడు. ఈ విలేజ్ గోల్ లో ఏంటో మీకు తర్వాత సీజన్స్ లో తెలుస్తుంది. అంటే ఈ హెల్ ఫైర్ ఫ్లేమ్ వాళ్ళు ఏంటంటే గోల్డెన్ 37 జనరేషన్ కి చెందిన వాళ్ళు. అండ్ ఆ బ్యాచ్ ఏంటంటే హిస్టరీలో ఉన్న స్ట్రాంగెస్ట్ ఫైటర్స్ గా పేరు పొందారు. అండ్ అదే కాకుండా వాళ్ళలో టాప్ ఫైటర్స్ వీళ్ళిద్దరే అన్నమాట. అండ్ ఇప్పుడు జనరేషన్ 44 కి చెందిన నెంబర్ 1 ఫైటర్ అయిన ఫ్లాష్ ఫైట్ చేస్తూ ఇంతకీ నువ్వు ఎంత పవర్ఫుల్ చూద్దాము అనే చెప్తాను. అండ్ అలా మాట్లాడుకుంటూనే వాళ్ళు ఫైటింగ్ ని కంటిన్యూ చేస్తారు. ఇంకా ఫ్లాష్ అయినా మీ మాన్స్టర్ పవర్స్ ని బయటికి తీసుకురావచ్చు కదా, మిమ్మల్ని చూసినప్పుడే అనుమానం వచ్చింది. అండ్ ఇంకా అదే కాకుండా వేరే ప్లేస్ కి వచ్చి ఫైటింగ్ చేయడానికి చూసిన ఫుల్ క్లారిటీగా అర్థమైపోయింది అని చెప్తాడు. సో ఇది విని ఇంకా వాళ్ళు కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. అండ్ ఇప్పుడు వాళ్ళ థ్రెట్ లెవెల్ డ్రాగన్ ముందు కంటే చాలా స్పీడ్ అండ్ పవర్ఫుల్ అయ్యింది. సో వాళ్ళిద్దరు ఫ్లాష్ పైన మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తారు, అయినా కానీ ఫ్లాష్ కి ఏమీ కాదు. అండ్ ఇంకా ఫ్లేమ్ అయితే ఫైర్ బర్స్ట్, స్కాటర్, ఫ్లాష్, స్లాష్ అనే పవర్ఫుల్ టెక్నిక్ ని యూస్ చేస్తాడు, కానీ ఫ్లాష్ అయితే దాన్ని అడ్డుకుంటాడు. అండ్ వెనకాల బ్రిడ్జ్ విరిగిపోతుంది కూడా. అండ్ ఫ్లాష్ అటాక్ వల్ల ఫ్లేమ్స్ వాడు విరిగిపోతుంది. అప్పుడు ఫ్లాష్ అయితే మీ స్పీడ్ అండ్ పవర్ పెరిగింది కానీ బుర్ర అయితే అలానే ఉంది అని చెప్తాడు. సో దానివల్ల అతనికి కోపం వచ్చేస్తుంది. అండ్ ఫాస్ట్ గానే దాడి చేయడానికి చూస్తాడు, కానీ ఫ్లాష్ అయితే ఎస్కేప్ అవుతుంటాడు. సో ఇంకా ఇలానే ఫైటింగ్ కంటిన్యూ అవుతుంటుంది. ఇన్ కేస్ వేరే మాన్స్టర్ గానీ ఉంటే ఈ పాటికే ముగించేసి ఉండేవాడు. అండ్ ఫండమెంటల్స్ కానీ తెలుసుంటే ఎటువంటి పవర్ నైనా డీల్ చేయొచ్చు, ఎలాగైతే ఇప్పుడు ఫ్లాష్ చేసాడో అలాగా. అండ్ ఇంకా ఫ్లాష్ అయితే అయినా ఇప్పుడు కూడా నన్ను ఓడించగలన కాన్ఫిడెన్స్ మీలో ఉందా అని అడుగుతాడు. అప్పుడు